నమస్తే. పరకామణి కేసులో సిఐడి విచారణకు వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వెళ్లారు. 2 రోజుల క్రితం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, సిఎస్ఓ నరసింహకిషోర్ ను సిఐడి ప్రశ్నించింది. పరకామణి కేసులో సుబ్బారెడ్డి స్టేట్మెంట్ ను సిఐడి అధికారులు రికార్డు చేయనున్నారు. తిరుపతి ఎస్పీ కార్యాలయం నుంచి విజయవాడకు కేసు డాక్యుమెంట్స్ తెప్పించుకున్నారు. డిసెంబర్ 2వ తేదీలోపు ఏపీ హైకోర్టులో కేసు నివేదికను సమర్పించాలని సిఐడి కసరత్తు చేస్తున్నారు. ఇక పరకామణి కేసులో సిఐడి విచారణకు వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని సిఐడి కార్యాలయానికి ఆయన వెళ్లారు. పూర్తి అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ చంద్రిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన టీటీడీ పరకామణి ఈ చోరీ కేసుకు సంబంధించి అధికారులు విచారణ వేగవంతం చేస్తారు. ముఖ్యంగా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్న నేతృత్వంలో ఈ మొత్తం విచారణ జరుగుతుంది. ఇప్పటికే ధర్మారెడ్డిని కూడా విచారించారు. ఇప్పటికే అతను 3 సార్లు విచారించిన నేపథ్యంలో పరకామణి దొంగతనం జరిగిన దగ్గర నుంచి తర్వాత జరిగిన సెటిల్మెంట్లు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, అలాగే లోక్ అదాలత్లో కేసు కొట్టివేసిన వ్యవహారానికి సంబంధించి కూడా కీలకమైన సమాచారం రాబట్టారు. ఈ నేపథ్యంలో అప్పట్లో చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా ఆ తర్వాత పంచాయతీ సమయంలో టీటీడీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డిని కూడా విచారించాలని నిర్ణయించారు. ఇటీవల ఇప్పటికే టీటీడీ చైర్మన్గా పనిచేసిన వీరిద్దరిని కూడా ఒకసారి విచారించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వీరందరూ పొంతలేని సమాధానాలు చెప్పడం, అసలు వ్యవహారాన్ని దాచిపెట్టి మొత్తం ఈ పంచాయతీకి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో మరోసారి విచారించాలని కూడా సిఐడి నిర్ణయించింది. అందులో భాగంగానే నిన్నగాక మొన్న ధర్మారెడ్డిని, అలాగే ఇప్పుడు తిరుపతి ఎస్పీ గతంలో సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన నరసింహకిషోర్ని కూడా మొన్న ఇద్దరిని కూడా విచారించింది. వారి నుంచి కీలక సమాచారం కూడా రాబట్టి తెలుస్తూ ఉంది. ఇక ఇప్పుడు ఈరోజు వైవి సుబ్బారెడ్డిని కూడా కొద్దిసేపటి క్రితం ఆయన సిఐడి కార్యాలయం లోపలికి వెళ్ళారు. ప్రస్తుతం రవిశంకర్ ఆయన కూడా ఇప్పుడే మనం చూసాం, లోపలికి వెళ్ళడం జరిగింది. మొత్తం ఇదే సిఐడి కార్యాలయం లోపల విచారణ కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ కేసులో పరకామణి వివాదం జరిగినప్పటి నుంచి కూడా రవికుమార్ ఏ విధంగా అతన్ని రక్షించేందుకు ఆ రోజు పాలక మండలిలో టేబుల్ ఎజెండాగా అంశాన్ని పైకి తీసుకురావడం ద్వారా దీని వెనక ఎవరు ఒత్తిడి ఉంది, ఎవరి ఆదేశాలతో ఈ మొత్తం వ్యవహారం నడిపారనే అంశాలపై కూడా పూర్తిస్థాయిలో సిఐడి అధికారులు విచారిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు ఈ అధికారులతో పాటు చైర్మన్గా వ్యవహరించిన వీరిద్దరిని కూడా విచారించడం ద్వారా అసలు వీటి వెనక ఎవరున్నారు, పాత్రదారు, సొత్తుదారు అనే అంశాలపై కూడా ఆరాధిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కోట్లాది మంది భక్తులతో ముడిపడి ఉన్న అంశాన్ని చాలా ఈజీగా తీసుకోవడం, అదేవిధంగా థెఫ్ట్ చేసిన వాళ్ళని గిఫ్ట్గా మార్చిన వైనంపై కూడా ఇప్పటికే బీజేపీ నేత, టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా దీనికి సంబంధించి కోర్టులో కేసులు వేయటం కూడా చూసాము. ఈ నేపథ్యంలో దీనిపై హైకోర్టు కూడా స్పష్టంగా పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు సిఐడి అన్ని కోణాలు కూడా పూర్తిగా విచారిస్తూ ఉంది. డిసెంబర్ 2వ తేదీన ఈ మొత్తం విచారణ పూర్తి చేసిన తర్వాత ఆ నివేదికలను హైకోర్టు కూడా సమర్పించేందుకు సిఐడి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే మొత్తం వీటికి సంబంధించి పాత్రదారుల సొత్తుదారుల పేర్లు కూడా కోర్టుకు సమర్పించిన తర్వాత కోర్టు ఆదేశాలతో ఈ విచారణ మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. విజయ చంద్రిక. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.